హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అతి ముఖ్యమైన సర్వీస్ నిబంధన రూల్స్ అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. మరి పూర్తి వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ప్రభుత్వ పాలన సజావుగా, పారదర్శకంగా సాగటానికి ఉద్యోగుల క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు వారిపై సివిల్ సర్వీసెస్ అంటే క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) నిబంధనల ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలలో భాగంగా ఉద్యోగులపై 2 రకాల శిక్షలు అంటే పెనాల్టీలు విధిస్తారు. మొదటిది మైనర్ పెనాల్టీ అంటే చిన్న శిక్షలు, మందలింపు అంటే కన్సర్, అలాగే నిర్ణీత కాలం పాటు పదోన్నతిని నిలిపివేయడం అంటే సస్పెండ్ చేయడము, నిర్ణీత కాలం పాటు ఇంక్రిమెంట్లను నిలిపివేయడము అంటే భవిష్యత్ ఇంక్రిమెంట్లపై ప్రభావం చూపకుండా లేదా చూపుతూ గానీ చేయవచ్చు. అలాగే ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి కలిగిన ఆర్థిక నష్టాన్ని అతని జీతం నుంచే రికవరీ చేయడం లాంటివి. ఇవన్నీ కూడా మైనర్ పెనాల్టీల కిందకైతే వస్తాయి. ఇక మేజర్ పెనాల్టీలు పెద్ద శిక్షలు. తక్కువ స్థాయి పోస్టుకు లేదా గ్రేడ్‌కు పదోన్నతి, ర్యాంక్ రెడ్యూస్ చేయడము. సో, అంటే హయ్యర్ పొజిషన్ నుంచి లోయర్ పొజిషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం. అలాగే నిర్బంధ పదవీ విరమణ కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చనమాట. అలాగే ఉద్యోగం నుండి తొలగించడం, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ సర్వీస్ నుంచి అయితే రిమూవ్ చేస్తారు. ఇక ఉద్యోగం నుంచి డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్. భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదు. సో, ఈ విధంగా చాలా కార్యాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్రమశిక్షణ చర్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం. దీనివల్ల ఉద్యోగులు మానసికంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పదోన్నతులు, పదవీ విరమణ ప్రయోజనాలు నిలిచిపోతాయి కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన సీసీఏ నిబంధనల ప్రకారంగా విచారణ ప్రక్రియను దశలవారీగా సకాలంలో ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవడము ఉద్యోగులకు, అధికారులకు ఎంతో అవసరము. క్రమశిక్షణ చర్యలు ఎప్పుడు ప్రారంభమైనట్లు అంటే ఒక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఎప్పుడు పరిగణించాలి అనే దానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన లేదా ఒక ఆరోపణ వచ్చినంత మాత్రాన కేసు పెండింగ్‌లో ఉన్నట్లు కాదు. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ నంబర్ 9 జీఓఎంఎస్ నంబర్ 1097 ప్రకారంగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసిన తేదీ నుండి అతనిపై క్రమశిక్షణ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పరిగణించాలి. సస్పెన్షన్ చేయని పక్షంలో ఉద్యోగికి ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ మెమో జారీ చేసిన తేదీ నుండి కేసు పెండింగ్‌లో ఉన్నట్లు భావించాలి. విచారణ ప్రక్రియ కీలక దశలు. మొదటిది సస్పెన్షన్. అవసరమైతే తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడు ఉద్యోగి విధి నిర్వహణలో కొనసాగితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదా విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే క్రమశిక్షణ అధికారి ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చు. ఇక సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట ఫార్మాట్‌ను నిర్దేశించింది. జీఓఎంఎస్ నంబర్ 82 జీఏడీ డేటెడ్ ఆన్ 1st మార్చ్ 1996 ప్రకారంగా నిర్దేశిత ఫార్మాట్‌లో మాత్రమే సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలి. ఒక ఉద్యోగి క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి 48 గంటలకు పైగా జైలులో ఉంటే దానిని ఈ విధంగా డిస్డ్ సస్పెన్షన్‌గా పరిగణించాలి. దానికి సంబంధించి ఫార్మాట్‌లో ఉత్తర్వులైతే జారీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే చార్జ్ మెమో జారీ చేయడము, అభియోగ పత్రం అండి. క్రమశిక్షణ చర్యల ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన దశ.
ఛార్జ్ మెమో పకడ్బందీగా లేకపోతే మొత్తం విచారణ ప్రక్రియ నీరుగారిపోతుంది. ఉద్యోగి కోర్టును ఆశ్రయిస్తే కేవలం ఛార్జ్ మెమోలోని లోపాల కారణంగానే కేసు కొట్టివేతకు గురయ్యే ప్రమాదము ఉంది. ఎవరు జారీ చేయాలి అంటే ఉద్యోగికి సంబంధించి క్రమశిక్షణ అధికారి డిసిప్లినరీ అథారిటీ మాత్రమే ఛార్జ్ మెమో జారీ చేయాలి. సాధారణంగా నియామకాధికారి అపాయింట్మెంట్ అథారిటీ క్రమశిక్షణ అధికారిగా వ్యవహరిస్తారు. లేదా నిబంధనల ప్రకారం అధికారాలు పొందిన ఇతర అధికారులు కూడా జారీ చేయవచ్చు. ఛార్జ్ మెమో ఫార్మాట్ ఫామ్ 2 జీవోఎంఎస్ నెంబర్ 82లోని నిర్దేశించిన ఫామ్ 2ను అనుసరించి ఛార్జ్ మెమోను జారీ చేయాలి. దీనిలోని ప్రధానంగా ఒక కవరింగ్ లెటర్ మరియు 3 అనెక్సర్లు ఉంటాయి. ఏ కవరింగ్ లెటర్ ఏ ఫార్మాట్లో ఉద్యోగి పేరు, హోదా, ఈ ఫార్మాట్లో ఉద్యోగి పేరు, హోదా, పనిచేస్తున్న కార్యాలయం వంటి వివరాలను పొందుపరిచి అతనిపై ఉన్న అభియోగాలపై లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వడానికి 10 రోజుల గడువు అయితే ఇస్తున్నట్లు తెలియజేయాలి. రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటాము. ఇక బి అనెక్సర్ 1 అభియోగాల ప్రకటన స్టేట్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్. ఇది ఛార్జ్ మెమోకు ఆయువు పట్టు లాంటిది. ఉద్యోగిపై మోపిన ప్రతి అభియోగాన్ని విడివిడిగా స్పష్టంగా నిస్సందేహంగా పేర్కొనాలి. నిర్దేశిత శ్రీ ఆర్ శ్రీమతి ఉద్యోగి పేరు, హోదాగా పనిచేస్తున్నటువంటి ఈ క్రింది దుష్ప్రవర్తనకు లేదా నియమ ఉల్లంఘనకు పాల్పడ్డారు అని నిర్దిష్టంగా ప్రారంభించాలి. ఉదాహరణకు ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు డ్రా చేసినట్లు తెలిసింది. ఇది అస్పష్టమైన ఆరోపణ. ఉదాహరణకు శ్రీ అనే అతని పేరు, అతని హోదాగా పనిచేస్తున్న కార్యాలయం, తేదీ, నాడు అని చెప్పి జీవోఎంఎస్ నెంబర్లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి 50,000 మొత్తాన్ని అక్రమంగా డ్రా చేశారు. ఇది స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ అని ఈ విధంగా అయితే పేర్కొనాల్సి ఉంటుంది. ఇక బేసిస్ ఆఫ్ చార్జెస్. ప్రతి అభియోగానికి కింద ఆ ఆరోపణకు ఆధారం ఏమిటో అంటే దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ లేదా ఆడిట్ రిపోర్ట్ ఉన్నత అధికారి నివేదికను పేర్కొనాలి. ఇక సి అనెక్సర్ 2 ఆధార పత్రాల జాబితా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్. అనెక్సర్ 1లో పేర్కొన్న అభియోగాలను నిరూపించడానికి క్రమశిక్షణ అధికారి ఏ ఏ పత్రాలపై ఆధారపడాలనుకుంటున్నారో ఆ పత్రాలన్నింటినీ ఈ జాబితాలో క్రమ సంఖ్యలో పొందుపరచాలి. ఉదాహరణకు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్, సంబంధిత వోచర్లు, క్యాష్ బుక్, ఎక్స్ట్రాక్ట్లు, బాధితుల ఫిర్యాదులు లేఖలు మొదలైనవి. ఈ పత్రాలను పరిశీలించే హక్కు ఉద్యోగికి ఉంటుంది. ఇకపోతే డి అనెక్సర్ 3 సాక్ష్యాల జాబితా. అభియోగాలను నిరూపించడానికి ఎవరెవరిని సాక్షులుగా విచారించాలనుకుంటున్నారో వారి పేర్లు, హోదా, చిరునామా ఈ జాబితాలో పేర్కొనాలి. ఇది ఉద్యోగికి తన సాక్ష్యం చెప్పబోయేది ఎవరో ముందుగానే తెలుసుకొని తన వాదనను సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఛార్జ్ మెమో తర్వాత ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ ఛార్జ్ మెమో. ఛార్జ్ మెమోను ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయ అధిపతి ద్వారా అతనికి అధికారికంగా అందజేయాలి. ఉద్యోగి తన లిఖితపూర్వక సంజాయిషీని రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నిర్దేశిత గడువులో అంటే సాధారణంగా 10 రోజుల లోపల నేరుగా క్రమశిక్షణ అధికారికి కానీ తన కార్యాలయ అధిపతికి కానీ సమర్పించాలి. ఉద్యోగి ఇచ్చిన సంజాయిషీని క్రమశిక్షణ అధికారి పరిశీలిస్తారు. సంజాయిషీ సంతృప్తికరంగా ఉంటే కేసును అక్కడితో మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి విచారణ నిమిత్తం ఒక విచారణ అధికారి మరియు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించడానికి ఒక సమర్పణాధికారిని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. ఈ విధంగా సిసిఏ నిబంధనల ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టేటప్పుడు, ముఖ్యంగా ఛార్జ్ మెమోను రూపొందించేటప్పుడు క్రమశిక్షణ అధికారులు అత్యంత జాగ్రత్త వహించాలి. సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ ఉద్యోగికి తన వాదన వినిపించుకుంటే పూర్తి అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు మనం తెలుసుకున్న విధంగా స్పష్టమైన ఆధారాలతో కూడినటువంటి ఛార్జ్ మెమోను జారీ చేయడం ద్వారా విచారణ ప్రక్రియ పటిష్టంగా నిలుస్తుంది మరియు న్యాయస్థానాలలో ప్రభుత్వ చర్యలు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో తమ హక్కులు మరియు విచారణ ప్రక్రియపై ఉద్యోగులకు అవగాహన ఉండటం వల్ల వారు అనవసరమైన జాప్యం మరియు ఇబ్బందుల నుండి తమను తాము కాపాడుకోగలుగుతారు.
సో, ఈ విధంగా ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలైతే ఉంటున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారంగా ఛార్జ్ మెమోను జారీ చేసే విధానం ఇప్పుడైతే మనము తెలుసుకున్నాము.